గురువుగారు, ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ సంవత్సరం మేషరాశి వారికి అశ్విని, భరణి, కృతిక ఒకటో పాదంతో కూడుకున్నటువంటి మేషరాశి వారు కాబట్టి వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సందర్భాల్లో కొన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడో దగ్గర ఖర్చు పెట్టక తప్పదు. అది వ్యతిరేక ప్రదేశాల్లో పెట్టాల్సిన అవసరం కన్నా అనుకూలంగా తామే దాన ధర్మాలు చేసుకోవడం మంచిది అనేటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అట్లాగే రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంటున్న సందర్భాల లోపల ఎవరైనా సరే తర్వాత రాసుల వాళ్ళకు కూడా ఇది వర్తించేటువంటి విధానం. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించేటువంటి విధానం, ఎదుటి వ్యక్తిలో గొప్పవాళ్ళని దర్శించే విధానం, వాళ్ళు గొప్ప అనుకునే భావన ఏర్పడుతుంటే వాళ్ళను మనం తక్కువ చేసి చూసుకోకపోయేటట్టయితే మనకు అవమానాలు ఉండవు. కాబట్టి రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంటుందంటే తమకు అవమాన భావన ఎక్కువగా అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. అటువంటి సందర్భాల్లో ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుగ్రహం అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మే 14 వరకు ఉన్నటువంటి సమయం వరకు కూడా కుటుంబ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. చేతిలో ధనం బాగా ఉంటుంది, అనుకున్న పనులు పూర్తవుతాయి, మాట విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 18 వరకు ఉండేటువంటి సమయం లోపల పెద్దల యొక్క సహకారం బాగా దొరుకుతుంది. దగ్గర ప్రయాణాలు, ఆ ప్రయాణాలు కూడా ఎటువంటి ప్రయాణాలు అంటే ఈ ధార్మికమైన పరిశోధనాత్మకమైనటువంటి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప పనులకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గౌరవనీయమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారము, దగ్గరి ప్రయాణాలు ఇవన్నీ కూడా బాగా అవకాశం, ముఖ్యంగా సోదర సహకారం కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు వరకు వచ్చేటటువంటి సందర్భం లోపల మాత్రం కొంచెం కష్టంతోనైనప్పటికీ కూడా వాహన యోగం, ఈ తర్వాత సౌఖ్యాలు పెంచుకుందామనే ఆలోచన ఇవన్నీ వస్తాయి. కాకుంటే అక్కడ వచ్చేటటువంటి వేగం వల్ల ఆలోచన రావటం, మళ్ళీ అది ముగిసిపోవటం కూడా జరిగిపోతుంటుంది. మళ్ళీ వత్సరాంతం వరకు జరిగేటటువంటిది ఎక్కువగా మాత్రం తప్పనిసరిగా తమకు అనుకూలమైనటువంటి ఇతరుల యొక్క సహకారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సహకారాన్ని బాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తాము ఇతరులకు కూడా సహకరించేటువంటి విధానంలో కూడా అదే గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత శని ఈ సంవత్సరం మొత్తం కూడా 12వ స్థానంలో ఉన్నాడు. సాధారణంగా 12వ స్థానం, 1వ స్థానం, 2వ స్థానాల్లో ఉండేటట్టయితే శనిగ్రహానికి సంబంధించిన విషయంలో ఏలినాడు శని అంటారు. ఈ ఏలినాడు శని ప్రారంభం అయ్యేటువంటి సమయం. ఏలినాడు శని మేషరాశి వారికి ప్రారంభం అవుతుంటుంది. కాబట్టి ఏలినాడు శని అనగానే ఏదో పెద్ద భూతంలాగా చూసే సంప్రదాయాలు వచ్చేసినాయి మనకు. దయచేసి ఆ విధమైనటువంటి భావాలు తగ్గించాలి. ఏలినాడు శని ఎటువంటి శని ప్రభావాలు మన మీద ఉన్నప్పటికీ కూడా చేసేటటువంటి మొట్టమొదటి పని మార్నింగ్ వాక్ చేయటం. శరీరం బద్ధకానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బద్ధకాన్ని తగ్గించుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, మనసును శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి. కాబట్టి యోగా, ముఖ్యంగా శని వాయుతత్వ గ్రహం కాబట్టి తప్పనిసరిగా ప్రాణాయామాదులు చేసుకోవాలి. చేసుకుంటూ ఉండేటట్టయితే అనవసరమైన ఖర్చులు పోతాయి, మనసు బ్యాలెన్స్గా ఉంటుంది. ఒక సమస్థితిలో కనుక ఎప్పుడైతే మనసు ఏర్పడిపోతుందో మనిషి మనసు ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో ఉండేటువంటి శని వల్ల అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా రోగ సంబంధమైనటువంటి ఖర్చులు ఉంటాయి. రోగ సంబంధమైనటువంటి ప్రదేశాల్లో కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఆ రాశి వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇక రాహు ప్రస్తుతం ఉండేటటువంటి కాలమంతా కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన తిరుగుళ్ళ నుంచి మే 18 తారీఖు తర్వాత మాత్రం లాభంలోకి వస్తున్నాడు. కాబట్టి వేరు రూపాల్లో తనకు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ అనవసరమైనటువంటి వ్యయాలు మాత్రం తగ్గుతాయి. వ్యర్థమైన ప్రయాణాలు, రాహు వ్యయం అనేటటువంటిది అసలు మంచిది కాదు. వ్యర్థమైన ప్రయాణాలు, వ్యర్థమైన తిరుగులు ఎక్కడో తిరుగుతూ ఉంటుంటారు. ఇంతకు ప్రయోజనవంతమైన తిరుగులు కాదు అవి. అందుకని దాన్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా వారికి ఎక్కువ శాతం కూడా మే 18 తర్వాత నుంచి వచ్చే కాలం అంతా కూడా 11వ స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఆ లాభంలో ఉండేటటువంటి రాహు యొక్క ప్రభావం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కేతువు ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉండేటటువంటి కేతువు మే 18 తారీఖు తర్వాత మనకు కనిపించేది 5వ స్థానంలోకి వెనక్కు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ 5వ స్థానంలో కనిపించే కేతు వల్ల ఆలోచనల లోపల కొంత నిరాశ ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతానం సంబంధించినటువంటి ఏదో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. తమకున్న క్రియేటివ్ నేచర్ ఏదైతే సృజనాత్మక శక్తి అంటుంటామో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువగా మనం బాగా సూచన చేయాల్సినటువంటిది శివార్చన బాగా చేసుకుంటూ ఉండమని చెప్పాలి.
అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి ప్రార్థనలు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఆనందంగా ఉంటుంది. దాన ధర్మాదులు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటివి కాబట్టి అనేక రూపాల్లో దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటుంటే వ్యర్థమైన ఈ శనికి సంబంధించిన వ్యర్థమైనటువంటి లోపాలు తగ్గిపోయే అవకాశం బాగా ఉంటుందన్నమాట.